నమస్కారం మిత్రులారా. పొలం మధ్యలో పైప్ లైన్ పగిలితే రైతుకు చాలా శ్రమతో రిస్క్తో కూడుకున్నటువంటి పని. మాకైతే ఈ పగిలినటువంటి పైప్ లైన్ సరి చేయడానికి ఒక రోజు మీద ఒక పూట అయితే పట్టింది. ఒక రోజు మొత్తం ఆ మట్టిని తీయడానికి నీళ్ళు ఎత్తిపోయడానికి సరిపోయింది. మళ్ళీ తెల్లరగట్ల ఊరినా కూడా మళ్ళీ ఒక పూట నీళ్ళు మొత్తం ఎత్తిపోసినాక పైపు కింద పైన నీట్గా మట్టి తీసినాకనే ఫస్ట్ అయితే మేము దానికి సంబంధించినటువంటి జాయింట్ నెప్పన్, ఒక కప్లర్, ఒక పైపు తీసుకుపోయి అయితే ఆడికి పోయి ఫస్ట్ ఒక జాయింట్ నెప్పన్ అయితే చూడడం జరిగింది సొల్యూషన్ పూసి. ఆ తర్వాత ఆ పైపుకు పలినటువంటి మళ్ళీ వేరే దగ్గర కప్లర్ అనేది ఒక పీట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం దాని కొలతల ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కువ కప్లింగ్ ఉన్న సైడ్ షాంపూ గ్రీజో సబ్బు నీళ్ళు ఖచ్చితంగా పెట్టి తొడగాలన్నమాట. అట్లయితే ఈజీగా పోతుంది. తర్వాత లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, డబల్ పని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొలతలు సరిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ సైడ్ ఉన్న కప్లింగ్ దొడిగినాక మళ్ళీ ఇవతల సైడ్ మళ్ళీ షాంపూ పెట్టుకొని కనీసం పైప్ మీద ఒక బెస్తడన్నా ఎక్కాలి. అలా ఎక్కితేనే నీళ్ళు అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది మిత్రులారా. మళ్ళీ ఇవతల సైడ్ కూడా షాంపూ పెట్టి మళ్ళీ ఇవతల సైడ్ ఒక బెస్తడ్ అయితే ఎక్కించినాం. మళ్ళీ కొంచెం ఇంచు డౌట్ ఉంటే గడ్డపార పెట్టి మళ్ళీ ఒక ఇంచు అయితే జరిపినాం మిత్రులారా. షాంపూలు పెట్టి తొడితేనే ఈజీగా అనేది అయితే కప్లర్ అనేది ఎక్కుతుంది. ఆ తర్వాత వెంటనే మోటార్ అయితే ఆన్ చేయడం జరిగింది మిత్రులారా. ఆన్ చేసినాక మళ్ళీ ఏమైనా లీకేజ్ అయితే ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తెచ్చినటువంటి సామాన్లు ఎక్సెల్ ప్లేట్ అన్నీ అయితే షెడ్ కాడి తీసుకోవడం పోవడం జరిగింది. ఆ తర్వాత గాతు మొత్తం పుడిపోవడం అయితే జరిగింది.